బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులకు సుమారు 4,000 కోట్ల రూపాయల బకాయిలు మిగిల్చిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టకు సంబంధించి ఇంకా 350 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. గత 30 నెలల్లో భారీగా బకాయిలను చెల్లిస్తూ వస్తున్నామని వివరించారు. ఇంకా 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆ బకాయిలకు సంబంధించి ఈ నెల 18న రోడ్లు భవనాల శాఖ కాంట్రాక్టర్లు చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు కాంట్రాక్టర్లతో చర్చించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కాంట్రాక్టర్స్ తలపెట్టిన చలో హైదరాబాద్ విరమించుకోవాలని కోరారు. బకాయి బిల్లులను 3 నెలల్లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాకాలం వాగులు వంకలు పొంగిపొర్లే సమయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టవద్దని కోరారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మాకు ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లు కానీ బ్రిడ్జెస్ దగ్గర కానీ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. రోడ్లు కట్టవడం కానీ ఎక్కువ R&B శాఖ రోడ్లు మీరు దాన్ని డ్రాప్ చేసుకోండి. 3 monthsలోగా ముఖ్యమంత్రి గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఈ 3-4 రోజుల తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి నేను స్వయంగా వాళ్ళతో చర్చించి మీ పేమెంట్స్ క్లియర్ చేపిస్తానని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు తెలుసు హ్యామ్ రోడ్స్ యాక్చువల్గా రేపు నల్గొండ జిల్లాలో 13,000 కోట్లతో శంకుస్థాపన ఉండే. అక్కడ బ్లాక్ సాయిల్ 100 acres గ్రౌండ్ 1,00,000 మందితో పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు 13,000 కోట్ల రోడ్లు డబుల్ రోడ్లు చేసే కార్యక్రమం ఏ రాష్ట్రం చేయలేదు. మళ్ళీ నేను 7,100 కోట్లు నేను నాన్ ప్లాన్లో నేను మినిస్టర్ అయినా ఇచ్చిన అలా సగం 3,000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. మీ కాంట్రాక్టర్లు అందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే తర్వాత డ్రాప్ చేసుకున్న సడన్గా వర్షాలు పడితే మీరు లేకపోతే ఇమీడియట్గా మా ఆఫీసర్లు మళ్ళీ ఇమీడియట్గా అక్కడ బ్రిడ్జ్ దగ్గరను ఏమైనా జరగరాని జరిగితే బస్సులు ఆగిపోయినా ప్రమాదాలు జరిగినా ఉండదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోమని మీకు మరొకసారి ముఖ్యమంత్రి గారి తరఫున నా R&B శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా.